వార్త కార్యక్రమమునకు స్వాగతం. నేటి ధ్యానాంశము క్షేమము. గుడ్నెస్. నేను బ్రతుకు దినములన్నీ కృపా క్షేమములు నా వెంట వచ్చును. కీర్తనల గ్రంథము 23వ అధ్యాయము. Mercy and goodness shall follow me all the days of my life. పూర్వం ఉత్తరాలు రాసేవారు. ఒక ఊరిలో ఉన్నటువంటి వారు ఇంకొక ఊరిలో ఉన్నటువంటి వారికి క్షేమ సమాచారాలు తెలియచేసుకోవడానికి, వర్తమానాలు తెలియచేసుకోవడానికి, యోగక్షేమాలు, ఎట్లా ఉన్నావు, ఏమిటి అని క్షేమము అని మొదలు పెడతారు. మొత్తం లెటర్ అంతా కూడా, ఉత్తరం అంతా కూడా క్షేమం అని మొదలు పెడతారనమాట. ఎందుకంటే అది చాలా ప్రాముఖ్యమైనది. క్షేమంగా ఉన్నాం, సౌఖ్యంగా ఉన్నాం, బాగున్నాం అని చెప్పి మొదలు పెడతారు. క్షేమం అన్నది ఎంతో ప్రాముఖ్యమైనది. దావీదు ఎంతో ధైర్యం కలిగి ఇట్లా చెప్తా ఉన్నాడు, నేను బ్రతుకు దినములన్నీ కూడా, ఎన్ని దినాలైతే ఈ భూలోకంలో ఉంటానో అన్ని దినాలు కూడా నా వెంబడి కృప క్షేమము ఉంటాయి. ఈ రోజుల్లో మనం చూస్తున్నాం, మనుషుల వెంబడి ఏమున్నాయి? వెహికల్స్, రషింగ్, హార్న్స్, రకరకాల రషింగ్, పని ఒత్తిడి, ఇంకే ఉన్నాయి, మరణ భయాలు ఉన్నాయి, ఇంకే ఉన్నాయి, హాస్పిటల్ బిల్లులు ఉన్నాయి, ఇంకే ఉన్నాయి, లోన్స్ ఉన్నాయి, ఇంకే ఉన్నాయి, విచారాలు, చింతలు. చిక్కులు వచ్చిన చింతింపకు, యేసుని ఎరుగక పరుగెడకు, వేసారి పోకుమా, ప్రభు అచ్చట నినుగాంచును. ముళ్ళ పొదను పోలి హత్తుకొనునే, మోసపోకు నీవు కడవరకు, తానే సత్యమును జీవమును మార్గమును. The Lord is the way, the truth and the life. The book of Pilgrim's Progress by John Bunyan starts with the opening word, life, life, eternal life. The Christian is seeking the best thing, that is life. Who can compensate life? What can be compensated with life? Money, prosperity, properties, mobile and immobile properties. Nothing can be a substitute to life. We should know the value of life. Israelis know the value of life. Israelis value life. The medical care in Israel is the best of the facilities. Even a tablet will not be given without any need, without any necessity. Injection, forget about injection. Even a simple tablet for cold, common cold, fever or any kind of sickness will not be given if and only if it is necessary, because all medications will have side effects, side complications. The doctors are more concerned about the patient's health. అదే మన ఇండియాలో చూసినట్లయితే ప్యాకెట్లు మందులు డస్ట్బిన్లో పడేసినట్టు పేషెంట్ కుప్పల మందులు తినడమే. ఇట్లా ఇజ్రాయెల్ అయితే అట్లా కాదు. ఒక ట్యాబ్లెట్ కూడా ఒక పేషెంట్కి ఇవ్వడానికి ఎంతో ఆలోచించి, ఎంతో అవసరమైతేనే ఇస్తారు. అందుకని పెద్దవాళ్ళు చెప్పారు కదా, లంకణం పరమౌషధం. ఇప్పుడు ఏంటి, అన్నింటికి ట్యాబ్లెటే, అన్నింటికి పారాసిటమాలే, అన్నింటికి యాంటీబయాటికే. ప్రభువు మన దేహంలో సెల్ఫ్ హీలింగ్ మెకానిజం పెట్టారు. విశ్వాసరహితమైనటువంటి ప్రార్థన రోగిని స్వస్థపరచును. విశ్వాసం ఎక్కడుంది?
దేవుని మీద. దేవుని మీద విశ్వాసం ఉంటే ఆ విశ్వాసం ద్వారా మనకి స్వస్థత కలుగుతుంది, క్షేమం కలుగుతుంది. నేను బ్రతుకు దినములన్నీ నా వెంట కృపాక్షేమములు నా వెంట వచ్చును. దావీదు ఎన్నో కష్టాల గుండా వెళ్తా ఉన్నాడు. దావీదు అంతఃపురం నుండి మాట చెప్తున్నాడా, అతని యొక్క సొంత మామ అయినటువంటి షౌలు దావీదును చంపాలని అసూయతో, ద్వేషంతో, పగతో నా సింహాసనాన్ని ఎక్కడ ఆక్రమిస్తాడో, నా తర్వాత రాజు అవుతాడేమో, ఎవరు ఆపగలరు? రాసుంటే దావీదు రాజు కావాలని రాసిపెట్టుంది. దేవుడే ఆ పదవిని, ఆ అధికారాన్ని దావీదు కొరకు పరిచి సమూయేలుని పంపించి, సమూయేలు, నేను షౌల్ని ఇజ్రాయెల్పై రాజుగా చేసినందుకు చింతపడతా ఉన్నాను. సమూయేల్, ఐ రిపెంట్ ఫర్ మేకింగ్ షౌల్ కింగ్ ఓవర్ ఇజ్రాయెల్. ఈ భూలోకంలో ఉన్నటువంటి అధికారమే కానీ, ఆధిపత్యమే కానీ, ఇవన్నీ కూడా దేవుని నుండి వచ్చినవే కదా. దేవుని నుండి కాంతి ఏమీ లేదు. దేవుని నుండి వచ్చినవి ఎప్పుడు కూడా శాశ్వతంగా ఉంటాయి, స్థిరంగా ఉంటాయి. దేవుడు ఇచ్చినటువంటి వాటిని మనం ఎట్లా ఉపయోగిస్తూ ఉన్నామో అది ప్రాముఖ్యమైనది. షౌలు ప్రారంభ దశ చాలా బాగుంది. ప్రారంభ దశ ఎంతో తల్లిదండ్రుల పట్ల విధేయత కలిగినటువంటి వానిగా ఉన్నాడు. దేవుని సేవకుల పట్ల భయభక్తులు కలిగినటువంటి వానిగా ఉన్నాడు. ప్రారంభంలో సమూయేలుని ఎట్లా కలిశాడు, తర్వాత ఎట్లా మారిపోయినాడు. సమూయేలుని భయపెట్టే స్థితికి ఎదిగిపోయినాడు షౌలు. దేవుని మాటే తిరస్కరించి, తృణీకరించి, తన సొంత ఇష్టాన్ని నెరవేర్చుకునేవానిగా, ప్రజల మెప్పుని ఎక్కువగా కోరుకునేవానిగా, దేవుణ్ణి విసర్జించినటువంటి వానిగా. మంచి పేరు, ప్రఖ్యాతి, జనాదరణ ఎవరివ్వాలి? పేరు, పలుకుబడి, ఐశ్వర్యం, ఘనత, ఆరోగ్యం, ఆయుష్, ఇవన్నీ ఎవరి చేతిలో ఉన్నాయి? దేవుని చేతిలోనే ఉన్నాయి కదా. దేవుడు ఇవ్వాలి కదా. చాలామంది దేవుడు అంటే నమ్మరు. మేము నాస్తికులం అంటారు. నాస్తికులు కాదు, ఆస్తికులు. మేము నాస్తికులు అండి, మేము దేవుడిని నమ్మం. నాస్తికులు కాదు, మీరు అస్తికులు. ఆ జీవం ఎక్కడి నుంచి వచ్చింది? ఆ దేవుణ్ణి, జీవం ఇచ్చినటువంటి దేవుణ్ణి దేవుడు అని చెప్పకుండా మేము దేవుడిని నమ్మమండి. దేవుడు ఎక్కడున్నాడు? ఇప్పుడు చెట్టు ఉంది, చెట్టు విత్తనం లేకుండా వస్తుందా? తాజ్మహల్ ఉంది, తాజ్మహల్ ఎవరు కట్టకుండానే ఏర్పడిందా? షాజహాన్ కట్టాడు కదా. మనం ఎవరు చేయకుండానే మనం ఉన్నామా? మన తల్లి గర్భంలో మనం రూప పొందక మునిపే మనల్ని ఎరిగినటువంటి వారు ఎవరు అంటే దేవుడు. ఇప్పుడు తల్లి గర్భంలో ఒక శిశువు ఏర్పడినప్పుడు, ఆ కన్సీవ్ అయిన తర్వాత కొన్ని వారాలకో కొన్ని దినాలకో తల్లికి తెలుస్తుంది గర్భవతిగా ఉన్నాను అని చెప్పి. కానీ ఆ తల్లికి కూడా తెలియనటువంటి దశలో తల్లి గర్భంలో రూపొందుకుంటున్నటువంటి బిడ్డను గుర్చినటువంటి జ్ఞానం ఎవరి దగ్గర ఉందంటే దేవుని దగ్గర ఉంది. ఇది వాస్తవం. ఇప్పుడు కళల్లో చూస్తాం, దర్శనాల్లో చూస్తాం. భవిష్యత్తులో జరగనైనటువంటి విషయాలు ఎట్లా? కళ ద్వారా దేవుడు భవిష్యత్తులో జరగనైనటువంటి విషయాలు కమ్యూనికేట్ చేసేవారు. ఇప్పుడంటే మనకి అనేకమైనటువంటి మోడ్స్ ఆఫ్ కమ్యూనికేషన్స్ వస్తాయి కదా. వాట్సాప్, తర్వాత టెలిగ్రాఫ్, ఎక్స్, ఫేస్బుక్, లింక్డ్ఇన్, అట్లా అనేకమైనటువంటి కమ్యూనికేషన్స్ వచ్చాయి. పూర్వకాలం దేవునికి మానవులకి కమ్యూనికేషన్స్ ఏంటంటే దేవుని దూతలు ఉండేవారు. గాబ్రియల్ దూత వచ్చి వర్తమానాలు చెప్తా ఉండేది ప్రజలకి. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయినటువంటి క్రీస్తు అని ఎవరు చెప్తా ఉన్నారు? దేవుని దూత. ఇప్పుడు దేవుని దూత కనబట్టలేదు, దెయ్యాలు కనబట్టలేదు. దెయ్యం యొక్క చేష్టలు మాత్రం, దెయ్యం యొక్క గుణగణాలు మాత్రం ప్రస్ఫుటంగా మనిషిలో కనబడతా ఉన్నాయి. దానవుడైన మానవు తనయుని పంపినమా, దేవునకు ప్రభునకు త్రికరణ వందనమో. మరణ ఛాయలు మ్రగుతునున్న మానవులందరినీ మరణము ద్వారా మర్త్యుల జయ మరణము గెల్చిన మా ప్రభునకు క్రీస్తునకు ప్రణామాంజలులు.
వందనమో వందనమో త్రియేక దేవునికి, వందనమో వందనమో త్రియేక దేవునికి. మానవ సహవాసంబును కోరి మానవుని సృష్టించి, దానవుడైన మనుజుని కొరకై తనయుని పంపిన మా ప్రభువునకు క్రీస్తునకు ప్రణామాంజలులు. ప్రభువునకు క్రీస్తునకు ప్రణామాంజలులు. వందనమో వందనమో త్రియేక దేవునికి, వందనమో వందనమో త్రియేక దేవునికి. క్షేమము. ఎన్నో అపాయకరమైనటువంటి పరిస్థితులు వచ్చినా కూడా దావీదు సురక్షితంగా ఉన్నాడు. ఎందుకని? చుట్టూ శత్రువులు, సొంత బంధువులే రాబంధువులాగా పీడించే పరిస్థితులు. అబ్షాలోము తరుముతున్నాడు, షౌలు తరుముతున్నాడు, యోవాబే హాని చేస్తూ ఉన్నాడు, అహీతోపెలు తన మంత్రి తనకు వ్యతిరేకంగా కుట్ర పన్ని షౌలు వైపు తిరిగిపోయినాడు. రాజకీయంగా, కుటుంబపరంగా అన్ని పరిస్థితులు చూసినట్లయితే వ్యతిరేకంగా ఉన్నప్పటికీ కూడా దావీదు ఎంతో ధైర్యం కలిగినటువంటి వానిగా ఉన్నాడు. దేవుని యందు నమ్మిక ఉంచాడు. ఎందుకంటే అతని జీవితం అంతా కూడా దావీదు దేవుని యొక్క ఔన్నత్యాన్ని, దేవుని యొక్క ప్రేమను, దేవుని యొక్క కృపను, దేవుడిచ్చే కాపుదలను ఎరిగినటువంటి వానిగా ఉన్నాడు. ప్రారంభ దశలో గొర్రెలను కాచుకునే పరిస్థితుల్లో కూడా దేవుడు ఎంతో దావీదుకు సన్నిహితంగా ఉండేవాడు. ఆ కీర్తనలన్నీ మరి దావీదు ఎట్లా రాశాడు? Though I walk through the valley of shadow of death, I fear no evil, for thou art with me. Thy rod and thy staff, they comfort me. Thou hast prepared a table in my presence before my enemies. Thou hast anointed my head with oil. My cup runneth over. Mercy and goodness shall follow me all the days of my life. I shall dwell in the house of the Lord forever. కీర్తనల గ్రంథం 23వ అధ్యాయం చక్కగా రాశాడు దావీదు. అట్లాంటి విలువైనటువంటి విషయాల్ని అనేకం దావీదు రాసి మన కొరకు భద్రపరిచాడు. ఒక్కొక్క అధ్యాయం ఎంతో విలువైంది కదా. ఆ తుది పలుకులు కూడా చక్కగా చెప్తా ఉన్నాడు సొలొమోను, లోకులందరూ వెళ్ళవలసినటువంటి మార్గంలో నేను వెళ్తున్నాను. ఏటెళ్ళ కాలం మనం ఈ లోకంలో ఉన్నాం కదా, ఎప్పటికప్పుడు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళాలి కదా. ఆ జ్ఞానం దావీదుకుంది. దావీదు ఎవరి కొరకు కూడబెట్టాడు? ఈ లోకంలో మనుషులు కూడా కూడబెడుతున్నారు, స్విస్ బ్యాంక్లోను, పనాబా బ్యాంక్లోను. ఆ తర్వాత ఎవరు తీసుకుంటారో, దాన్ని ఎట్లా ఉపయోగిస్తారో ఎవరికి తెలియదు. సౌలు ప్రారంభ దశ బాగుంది. ముందు తల్లిదండ్రుల పట్ల విధేయత కలిగి ఉన్నాడు, దేవుని సేవకుల పట్ల విధేయత కలిగి ఉన్నాడు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. ఎప్పుడైతే రాజు అయినాడో క్రమక్రమంగా తన సొంత ఇష్టం నెరవేర్చుకునేవానిగా, దేవుని చిత్తాన్ని ఎరగకుండా తన ఇష్టానుసారంగా ప్రవర్తించేవానిగా, దేవుని మాట మీరి ప్రవర్తించేవానిగా ఉండటం వలన దేవుడు షౌలుని ఎడబాసాను. God has left Shaul. God repented for making Shaul king over Israel. Then Shaul lost goodness. Instead of mercy and goodness following Shaul, what is following? Death and fear have engulfed Shaul. This is the difference. When God is with us, there will be perfect calm, there will be perfect peace within and around. Because Jesus Christ is the Prince of Peace. Are you suffering with lack of peace? Are you suffering with fear? Are you suffering with sleeplessness? Are you suffering with diabetes, heart stroke? Then definitely you need the great physician, the source of peace, Jesus Christ. May the Lord grant grace to all the audience to have faith in Jesus Christ and be followed by mercy and the goodness of Jesus Christ. Amen.